పల్నాడు జిల్లా చిలకలూరిపేట 6వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇంటింటికి తిరిగి పెన్షన్ అందజేశారు. కూటమి ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉండాలి అని ఓ రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము అని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం చిలకలూరిపేట పాత మార్కెట్ యార్డ్ వద్ద మార్కెఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని మార్కాఫెడ్ చైర్మన్ హరిబాబుతో కలిసి ప్రారంభించారు. నియోజకవర్గ రైతులు కేంద్రంలో తమ పంట అమ్ముకుని లాభాలు పొందాలన్నారు. బయట దళారులను నమ్మి తక్కువ రేటుకి పంటలను అమ్ముకుని మోసపోవద్దని సూచించారు. ఓకే సార్. ఎందుకంటే మొత్తానికి ఉండదు, అసలు జనరల్గా ఇచ్చారు. ఇది కాటన్లో ఉన్నట్టు తేమ శాతం దీంట్లో ఎక్కువ ఉండదు. ఎందుకంటే నేను కూడా శనగల బండి ఇచ్చాను, పత్తి బండి ఇచ్చాను, పొగాకు బండి ఇచ్చాను, రైతులు కాబట్టి చెప్తున్నాను. ఏం హరిగోపాల్ గారు, 14% ఉండదు కదా శనగల్లో, ఇప్పుడు ఉండదు, అది ఉండదు, అంతకన్నా ఉండదు. 14కు మించి ఉండేటువంటి అవకాశం చాలా తక్కువ. కాబట్టి దీంట్లో కూడా కొన్ని నామ్స్ ఇచ్చారు. ఆ నామ్స్ ప్రకారం రైతులు కూడా జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.